అంతరంగమున. హల్లెలూయా. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచినెలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని. చాలండి. ఇక్కడ కర్షకుడు అంటే రైతు విత్తనాలు ఇత్తుటకు బయలుదేరాడు. కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నీళ్ళ పడ్డాయి, కొన్ని విత్తనాలేమో మంచి నీళ్ళ పడ్డాయి. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలేమో ఆకాశ పక్షులు వచ్చి తినేసినాయి. తర్వాత ముళ్ళ తుప్పల్లో పడినటువంటి విత్తనాలు మొలిచినవి, కొంచెం పెరిగినాయి, ఈ ముళ్ళు వాటిని అణిచివేసినాయి. తర్వాత రాతి నేల పడినటువంటి విత్తనాలు కూడా మొలిచినవి, పైన మన్నుంది కానీ కింద రాయి ఉంది, అందువలన సూర్యరశ్మికి ఏమైనా ఎండిపోయినాయి. కానీ మంచి నేలలు పడినటువంటి విత్తనాలు అవి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగా ఫలించినాయి. దేవుని స్తోత్రం. 30 దంతులుగా ఫలించిన